మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోండి తమ్ముళ్ళు. హాయ్ ఎవ్రీవన్, అందరికి నమస్తే. బ్రదర్ మీ పేరు? జీవన్, ప్రశాంత్, ఉమేష్. సో బ్రదర్ మీరు బిగ్ బాస్ చూస్తుంటారు అప్పుడప్పుడు? అప్పుడప్పుడు టైం బోర్ కొడితే. సో బ్రో ఇప్పుడు బిగ్ బాస్ దాని ద్వారా ఎవరికి యూజ్ అవుతుంది అంటే సొసైటీకి ఏమన్నా యూజ్ ఉందా? లైక్ యూజ్ బ్రో, అది ఎవరికి యూజ్ లేదా? పిచ్చకుండా షో నన్ను అడిగితే అందరు కొట్టుకొని చచ్చిపోతుంటారు. టైం బొక్క బ్రో, అది చూసి వేస్ట్ అయింది టైం బొక్క. మనం చూసి మన టీవీ బొక్క, మన చార్జర్ బొక్క అన్ని బొక్క బ్రో, వేస్ట్. ఏమన్నా ఉపయోగమా దాని బదులు? అసలు అది ఇంట్లో లేకపోతే ఏం కొంపనో అర్థం కాదు బ్రో. అది ఎప్పుడు చూడ కొట్లాడుకుంటూ ఉంటారు. అది దేనికోసం పెట్టిన అసలు బిగ్ బాస్ అసలు వేస్ట్ బ్రో. అంటే టైం పాస్ చేసుకోవడానికి వరకే చూడగలుగుతాం బిగ్ బాస్, అంతకుమించి దేనికి చూడలేము. ఆ బిగ్ బాస్ అసలు యూజ్ ఏంటంటే జాబ్ లేక ఖాళీగా ఉండి ఇంట్లో టైం పాస్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసుకోవడానికి అది పనికి వచ్చింది. లేకపోతే కనుక అది దేనికి యూజ్ లేదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది యువత చూసేది అమ్మాయిలు కనపడతారని చెప్పి చూస్తాం తప్ప షార్ట్లు ఏడదాకా వేసుకొని కొట్టుకుంటా విసుకుంటా ఉంటారు కదా, ఐదు వస్తాగే. అంతకుమించి దాని వల్ల యూజ్ ఏం లేదు. సో ఇప్పుడు బిగ్ బాస్ పైన అభిప్రాయం అంటే ఇప్పుడు కామన్ పీపుల్స్ కి హెల్ప్ అవుతుంది. అది నార్మల్ గా ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుందో తెలియదు, కానీ నార్మల్ పీపుల్ కి హెల్ప్ అవుతుంది బిగ్ బాస్ అనేది. ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే అందరు చూసారు కదా బ్రో, అందరికి తెలుస్తుంది. వాళ్ళు ఫేమ్ అవుతారు అనమాట. నార్మల్ పీపుల్ ఫేమ్ అవుతారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు చాలా మంది ఎక్కువ అందులో ఫేమ్ అయిన పీపుల్ వస్తారు కదా బ్రో. అంటే సీరియల్స్ లో పనిచేసిన వాళ్ళు, జబర్దస్త్ లో పనిచేసిన వాళ్ళు, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. కామన్ మ్యాన్స్ చాలా తక్కువ అక్కడ. అదే కామన్ మ్యాన్స్ ఛాయిస్ ఇస్తే బెటర్ ఉంటది. వీళ్ళు ఎప్పుడు చూసినా అదే వాళ్ళ రిపీటెడ్ షోస్ వాళ్ళనే పెట్టేస్తున్నారు. అందుకు అది చూడబుద్ధి అయితే లేదు. కామన్ పీపుల్స్ కొంచెం ఛాయిస్ ఇస్తే బాగుంటది. అంటే నార్మల్ కామన్ పీపుల్ పెడితే చూస్తారని మీరు అనుకుంటారా? చూస్తారు, ఎందుకంటే కామన్ పీపుల్స్ చూస్తారు. ఎందుకు చూడరు అంటే ఇప్పుడు మనం సపోర్ట్ చేసాం కదా బ్రో కామన్ పీపుల్స్ కి. ఆల్రెడీ సెలబ్రిటీకి అయితే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఫేమ్ ఉంటారు కాబట్టి అవసరం లేదు. కామన్ एक्चुअली నేను హిందీలో చూస్తా बिग बॉस, तो हिंदीలో మాట్లాడతా. सो बिग बॉस देखने से फायदा क्या है? बिग बॉस में आदमी लोग का माइंड सेट करते हैं, बस एक प्रोग्रामिंग देते हैं आदमी लोग को. प्रोग्रामिंग देने के बाद आदमी एक अंदर जाने का तो उसका माइंड सेट पूरा चेंज हो जाता. माइंड सेट चेंज होने के बाद में एक दूसरे से लड़ते, झगड़ा करते. उससे पब्लिक को तो कुछ फायदा नहीं है. बस आदमी को बताना, बिग बॉस में ये बताना चाह रहा है कि सब आदमी को अगर एक जगह रखेंगे आप एक ग्रुप बनाकर, तो कैसा रहते हैं इंसान के साथ कैसा रहता है, ये एक मैसेज जा रहा है. और ये एक अच्छा नहीं है मतलब बोलने के लिए. मतलब सब आदमी अगर एक जो अब अच्छा मैसेज दीजिए, अच्छा करिए, वो अच्छा रहता है. एक टास्क देते, टास्क में एक दूसरे के साथ लड़ाई करते, झगड़ा करते. टास्क में उसको गाली देना, इसको नॉमिनेट करना, उसको नॉमिनेट करना, इसको ऐसा करना, एक दूसरे के साथ बस वही चलता है बिग बॉस में. बस रियल लाइफ की अगर देखेंगे तो रियल लाइफ में आदमी लोग के लिए बिग बॉस ठीक नहीं है. ये मेरा ओपिनियन है. సో ఇప్పుడు నార్మల్ గా అంటే బిగ్ బాస్ లా మొత్తం ఫేమ్ ఉన్న పర్సన్స్ తీసుకొస్తారు కదా. సో నార్మల్ కామన్ పర్సన్స్ ఇంట్రెస్ట్ కామన్ పీపుల్ తీసుకొస్తే చూస్తారా జనాలు? లేదు బ్రో, చూడరా. ఏదో పేరేం పేరు పల్లవి ప్రశాంత్ అని ఒక రైతు బిడ్డని తీసుకొచ్చారు. వాడిని చూసింది ఏంటంటే రైతు అని సింపతి కోసం చూసారు తప్ప, లేకపోతే వాడు ఫస్ట్ చేసిన కథలు ఆడ, వాడు ఆల్రెడీ దాంట్లోకి వచ్చా చేసినాయి ఆడ, బయటికి వెళ్ళాక ఆడ చేసేయి ఆడ. అసలు మొత్తం ఆడ అంత స్క్రిప్ట్ జడగొట్టాడు. జనాలకు ఇప్పుడు బయట నిజంగా చెప్తున్నా, ఇప్పుడు వాడిని తీసుకొచ్చిన తర్వాత వాడిని అంత డెవలప్ చేశారు, అంత సపోర్ట్ చేశారు. ఇప్పుడు కనుక మళ్ళీ అలా ఎవరినైనా తీసుకొస్తే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయరు, ఎందుకంటే వాడు చేసింది చూసి. సో ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్ చూడాలి మీలాంటి వాళ్ళైనా ఎవరైనా అందరూ చూడాలంటే అందులో ఏమన్నా కొత్త మార్పు తెస్తే బాగుంటుందా? అంటే ఎలాంటి మార్పు తెస్తే బాగుంటుంది? బిగ్ బాస్ లో మార్పు అంటే బిగ్ బాస్ తీసేస్తేనే పెద్ద మార్పు వచ్చింది, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది కదా జనాలు అనుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. సో బిగ్ బాస్ ద్వారా అది ఎవరికి ఉపయోగపడుతుంది బ్రో? అంటే అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేకపోతే వాళ్ళు ఉన్న కంటెస్టెంట్స్ కి ఉపయోగపడుతుందా? అబ్సల్యూట్లీ కంటెస్టెంట్లకి, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, అందులో వచ్చి ఉన్నందుకే డబ్బులు ఇస్తారు వాళ్ళకి. చూసేవాడికి ఏముంది, డేటా బొక్కమా అయితే చూసేవాడికి ఏం రాదు కదా, చేసేవాళ్ళకి వచ్చింది. అందులో ఉన్నవాడికి ఇస్తాడు కానీ చూసేవాడికి ఏమి ఇస్తాడు. సో ఇప్పుడు బిగ్ బాస్ లో అంటే ఇప్పుడు ఒక కోడి పందాలు కొట్టుకుంటే చూసినావా, కోడి పందాలు కావచ్చు, ఒక మేక పొట్టెలు కొట్టుకుంటే చూసినావా. సో ప్రజలు కూడా అందరు కొట్టుకుంటుంటే, వాళ్ళు తిట్టుకుంటుంటే హింసని ప్రేరేపిస్తుంది అనుకుంటారా మీరు? నిజంగానే బ్రో, అది మొన్న మా ఫ్రెండ్ అంటే విన్నాను. యాక్చువల్ గుడ్డు కోసం కొట్టుకున్నారంట. కోడి గుడ్డు కోసం గొడవలు ఏంటి బ్రో?
ఏమమ్మా గుడ్డు 3 రూపాయలు బయటకు వస్తే 6 రూపాయలు, ఇప్పుడు మా అయితే రేటు పెరిగింది. 6 రూపాయలు పెట్టి గుడ్డు కొనుక్కోలేరా బ్రో? లేదు బిగ్ బాస్ ఇంకో గుడ్డు కావాలి నాకంటే అడే ప్రొవైడ్ చేస్తాడుగా. దానికోసం వీళ్ళు వచ్చి గుడ్డు కోసం కొట్టుకొని గొడవ చేసి పంచాయతీలు పెట్టి మొత్తం అంతా క్రింజ్ ఉంది అంతే. ఏం లేదు, యూజ్ ఏం లేదు, జనాలు టైం వేస్ట్ చేయటానికి తప్ప. వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతి కానీ చూస్తే మనకు నచ్చితే మనం చూస్తాం వాళ్ళ కోసం. అయినా ఇప్పుడు పోయిన సీజన్ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ వచ్చిండు, ఆయన చూడలే మనం ఆయన మంచిగా ఆడుతుండని చెప్పేసి, ఆయన ఒక రైతు బిడ్డలాగా వచ్చిండని చెప్పేసి మనం చూసినాం, ఆయనకు సపోర్ట్ చేసినాం, విన్నర్ చేసినాం. ఇప్పుడు మనకి అని ఏమైనా చేయగలుగుతామా మనం చేసిన ఇప్పుడు మనకి అందుకని అందరూ ఓటేసిన అన్నకి. సో ఇప్పుడు బిగ్ బాస్ అది ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంది కదా, సో అట్లా కాకుండా ఇప్పుడు అందరిని ఉంచి ఒక పాయింట్ వైజ్ గా అంటే గ్రేడ్స్ ఉంటాయి కదా, అట్లా ఇస్తే బెటర్ ఉంటుందా? అంటే మనకు అంత ఐడియా లేదు కాబట్టి మనం దాని గురించి చెప్పలేం బ్రో. నార్మల్ ఎలిమినేషన్ ప్రతిసారి అవుతుంటది కాబట్టి అట్లుంటేనే ఫ్లోలో వెళ్ళిపోతుంటేనే బాగుంటది. ఎందుకంటే విన్నర్ అనేటోళ్ళు ఒక్కరే ఉంటారు కాబట్టి నార్మల్ గా ఇట్లా ఎలిమినేషన్ ఉండాలి బ్రో కంపల్సరీగా. సో ఇప్పుడు మీరు బిగ్ బాస్ ఇంట్రెస్ట్ అంటే చూడలేదు అంటారు కదా, ఫేసర్ సీజన్ చూసారు కదా మీరు. సో ఇప్పుడు మీరు బిగ్ బాస్ చూడాలంటే మీకు ఇంట్రెస్ట్ రావాలంటే మీలాంటి వాళ్ళకి, సో అందులో ఏం మార్పులు చేస్తే మీకు ఇంట్రెస్టింగ్ వస్తుంది? అంటే ఇప్పుడు నార్మల్గా ఈ మాట్లాడుకునే పద్ధతులు ప్లస్ అంటే ఫ్యామిలీస్ చూస్తుంటాయి కదా బ్రో, కొన్ని సార్లు లేదంటే మామూలుగా బూతులు మాట్లాడేస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే పోయిన ఇది సీజన్ 4 సీజన్ 5లోనో మన ఒక యాక్టర్ మాట్లాడతాడు బూతు. సో అట్లా కాకుండా నార్మల్గా ఈ గొడవలు అవి ఏం లేకుండా నార్మల్గా ఒక ఫ్లోలో గేమ్స్ అన్ని ఆడుకుంటూ నార్మల్గా వెళ్ళిపోతే చూడబుద్ధి అవుతుంది బ్రో. అంటే మన కామన్ మ్యాన్స్ వెళ్ళి మంచిగా దాంట్లో పర్ఫార్మెన్స్ చేస్తే మనకు చూడబుద్ధి అవుతుంది. అంటే ఈ బిగ్ బాస్ ద్వారా కనీసం మన సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఉపయోగం అంటే ఏముండదు, కొంచెం నార్మల్ పీపుల్ కి కొంచెం ఫేమ్ వస్తే బెటర్ అంతే. చూసే ఉపయోగం అంటే వాళ్ళ ఏమంటారు దాన్ని రేటింగ్ పెంచుకోవడానికి మాత్రం, అంతేగాని అది ఏం పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. సార్ ఇప్పుడు బిగ్ బాస్ ని అంటే వేరే రూపంలో మీరు పెట్టొచ్చా? అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఓన్లీ ఒక రూమ్ లో బంధించినట్టు కాకుండా ఇప్పుడు ఒక విలేజ్ టైప్ ఉంటుంది కదా, ఒక విలేజ్ టైప్ లా ఏర్పాటు చేసి రియలిస్టిక్ గా అందులో పబ్లిక్ ని పెట్టి అట్లా చేస్తే బాగుంటుందా? అట్లా వేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు విలేజ్, ఇప్పుడు మన ఫేమ్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఆల్రెడీ, వాళ్ళు విలేజ్కి వస్తే వాళ్ళకి అర్థం అంత బడ్జెట్ పెట్టలేరు వాళ్ళు. ఇప్పుడు నార్మల్ ఫేమ్ ఉన్న పీపుల్ వచ్చి విలేజ్ లో వర్క్ చేసి వాళ్ళు అట్లా ఉంటే బెటర్. వాళ్ళకి తెలుస్తుంది అంటే వ్యవసాయదారంగా ఇట్లా చేసి కూడా బాగుంటుంది. వాళ్ళకి తెలియదు కదా వ్యవసాయం ఎట్లుంటుంది అనేది, అట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ అంటే నార్మల్ గా ఎంత అంటే అందులో అరుచుకుంటారు, తిట్టుకుంటారు, అదేదో ఎమోషన్ క్రియేట్ అవుతుందా అని చూస్తారు తప్ప అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ లైక్ అట్లా చేస్తే చూస్తారా జనాలు? మెసేజ్ ఓరియంటెడ్ అంటే చూస్తారు, కాకపోతే వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అరిస్తేనే బాగా ఇంపాక్ట్ చూపిస్తారు కాబట్టి ఎక్కువ అదే పెడతారు వాళ్ళు. మెసేజ్ అనేది ఎవరు పట్టించుకోవట్లేరు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కావాలి బిగ్ బాస్ లా. సో ఇప్పుడు బిగ్ బాస్ ని ఇప్పుడు ఒక రూమ్ లో కాకుండా ఇప్పుడు అవుట్డోర్ చూసినావా, ఇప్పుడు ఒక చిన్న విలేజ్ చూసినావా, ఒక విలేజ్ లా అట్లా పెడితే రియలిస్టిక్ పెడితే ఎట్లుంటది? విలేజ్ లో తీసుకుపోయినా అంటే చాలా మంచిగా యాక్టివిటీ ఉంటది. హ్యూమన్ కి ఏం కావాలంటే అన్ని నేచర్ కావాలి. మీరు ఒక రూమ్ లో తీసుకుపోయి పెడుతున్నారంటే వాళ్ళు ఏమైతుందంటే మెంటలీ కొద్దిగా డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు జూ పార్క్ పోతే అనిమల్స్ ని మనం బోన్లు వేస్తాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ లేదు, ఏం లేదు. వాళ్ళు కోతి ఎట్లా ఉంటది, కోతిల పిరిజరాల అంటే అది నెక్స్ట్ పంజరాల వేసిన అంటే వాళ్ళు ఎట్లా చేస్తారు, ఊకే ఇట్లా చేస్తారు. అలాగే హ్యూమన్ కూడా అలాగే తయారైపోతుంది. సో మీరు బిగ్ బాస్ చేయాలంటే ఒక యాక్టివిటీలా రావాలి అంటే ఒక విలేజ్ తీసుకోండి, చిన్న విలేజ్ అడాప్ట్ చేసుకోండి, ఏమైనా ఒక సెటప్ అలాగా చేసుకోండి. అది హ్యూమన్ కి మనకి మంచిగా నేచర్ తోటి మనకి అన్ని వస్తుంది. ఫార్మింగ్ ఎట్లా చేయాలి అది కూడా నేర్చుకోవచ్చు మీరు బిగ్ బాస్ లో. సో ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఎలిమినేటింగ్ ప్రాసెస్ కాకుండా జస్ట్ టోటల్ అందరినీ లాస్ట్ దగ్గర ఉంచి వాళ్ళకి పాయింట్స్ గ్రేడ్ లాగా ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఎలిమినేషన్ బాగుందా? అది పాయింట్స్ ఇచ్చేది అంటే బాగుంటుంది, కానీ ఇది ఎలిమినేషన్ ఎందుకు పెడతారు అంటే పబ్లిక్ ఒపీనియన్ కావాలి. పబ్లిక్ చూస్తున్నారా లేదా అట్లా కావాలి, పబ్లిక్ ఓట్ చేయాలి. మనం ఓట్ చేసినా అంటే వాళ్ళకి ఛానల్ కి ఫండింగ్ వస్తుంది, అందుకోసం అది పెడతారు నామినేషన్. అట్లా చేసినా అంటే కూడా మంచి ఉంటుంది, కానీ ఇట్లా వాళ్ళు చేస్తున్నా ఎందుకంటే ఇలా వాళ్ళకి లాభం ఉంది అదే. సో నేనేమంటున్నా అంటే బిగ్ బాస్ చూడడం వల్ల ఇప్పుడు ఒక క్రూరత్వం అంటే ఇప్పుడు ఒక మేక పొట్టేలు కానీ కోడి పందాలు చూసినావా, కోడి కొట్టుకునే చూసినావా, సో జనాలు అట్లా చూస్తున్నారు దాన్ని. సో అట్లా చూడడం వల్ల ఒక హింస
అంటే ఒక వైలెన్స్ అనేది ఎక్కువ ప్రమోట్ కాదా? అవునవును, బాగా వైలెన్సెస్ వస్తుంది. ఎందుకంటే మన ఒక 2-3 ఫ్రెండ్స్ ఉంది, మన 2-3 ఫ్రెండ్స్లో ఏమైనా ఒక మంచోడు ఒక్కడు ఏమో కొద్దిగా ऐसा रहता अपने को मना अंटे मनला कैसा हो रहा बोले तो उसको देख के उसको अटैक करना, गैंग बना के अटैक करना, हम 2 जने मिलके गए तो ऐसा रहता. आज इसके साथ रहते कल दूसरा, ఈ రోజు ఈ పర్సన్ ఉండి రేపు వేరేది పర్సన్ వస్తుంది. ఈ రోజు అబ్యూజింగ్ చేస్తారు, గాలి ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ ఫ్రెండ్ అయిపోతుంది. అట్లా చూపెడుతుంది. మెంటలీ కొద్దిగా అందరూ చిన్న పిల్లలు యంగ్స్టర్స్ టీనేజర్స్ వాళ్ళు చూసిన అంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ ఏమవుతుంది అంటే వాళ్ళు ఎట్లా తయారు కావాలి, అరే ఇలా ఉంటాం మనం, అట్లా తయారవుతుంది వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.